వైజాగ్ దగ్గర, విశాఖపట్నం దగ్గర. నాకొక బ్రదరు, సిస్టర్ ఉన్నారు. నేను లాస్ట్ యూనో మూడో సంతానం. 3 సంతానం. నేనిక్కడ మీరు చెప్పినట్టు అవన్నీ చదివిన తర్వాత 96లో నాకు సింగపూర్‌లో జాబ్ వచ్చింది యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్‌లో. సింగపూర్‌లో 96 నుంచి 2000 వరకు వర్క్ చేశాను. తర్వాత అమెరికా మెట్ లైఫ్‌లో జాబ్ వచ్చింది న్యూయార్క్ స్టేట్‌లో. అక్కడ అమెరికాలో నేను పనిచేసింది లెస్ దాన్ 2 ఇయర్స్. తర్వాత బికేమ్ ఎ మాంక్. సో గత 23 సంవత్సరాలుగా మాంగా ఇలాగే మాంగానే ఉన్నాను, అమెరికాలో ఉన్నాను. రైట్. కానీ ఇన్నాళ్ళు అమెరికాలో ఉన్న మీ తెలుగు యాక్సెంట్ ఏం మారలేదండి? నేను తెలుగులో అమ్మ ఒడిలోకి పైన అని చెప్పి బుక్ ట్రాన్స్లేట్ చేసి అది కూడా రాశాను. అంటే అయితే ఇప్పుడు మ్యారేజ్ చేసుకోలేదా మీరు? లేదమ్మా. ఎందుకని? అంటే అంత మంచి జాబ్, అంత మంచి చదువు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కాదనుకుని ఇలా మాంక్ కావడానికి కారణం ఏమిటి? వాట్ అట్రాక్ట్స్ యూ అంటే ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న. నేను సింగపూర్లో ఉండగా భగవద్గీత చదవడం జరిగింది. కొందరు భక్తులను కూడా కలిశాను. తర్వాత నేను అమెరికా వెళ్ళే టైంకి నేను ఈ భక్తి యోగాన్ని ప్రాక్టీస్ చేయడం అప్పటికే మొదలుపెట్టాను. సింగపూర్లో మొదలుపెట్టాను. అమెరికా వెళ్ళేసరికి ఐ వాజ్ ఎ సీజన్ డివోటీ యాక్చువల్గా. సో ఎక్కడ ట్రాన్సాక్షన్ వచ్చిందంటే 2001 అరౌండ్ మార్చ్ టైంలో ఒకరోజు ఆఫీస్కి వెళ్ళి న్యూయార్క్ టైమ్స్ న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చదివాను. రొనాల్డ్ రీగన్ ఫెల్ ఇన్ ద బాత్రూమ్ అండ్ బ్రోక్ హిస్ హిప్ అండ్ నాన్సీ రీగన్ హిస్ వైఫ్ వాజ్ రిక్వెస్టింగ్ ఆల్ ద అమెరికన్స్ టు ప్రే ఫర్ హిమ్. సో అని చదివినప్పుడు ఆ రోజు నేను అనుకున్నాను అనమాట, నేను హాస్పిటల్కి వెళ్ళి ఆయనతో ఇలా మాట్లాడితే ఆయన ఏం చెప్తారు అని. సార్ యూఆర్ ఏ హాలీవుడ్ స్టార్ అంటే ఒక 2, 3, 4 డెకేడ్స్ హాలీవుడ్ స్టార్ ఆయన. ఎగ్జాక్ట్లీ. సో యూ హ్యాడ్ లాట్ ఆఫ్ నేమ్. ఫస్ట్ యూ హ్యాడ్ లాట్ ఆఫ్ మనీ, ప్రాబ్లీ $400,000 a month, $400,000 a month, ప్లస్ లాట్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్. మీ సినిమాలు అందరూ చూస్తారు ప్రపంచం అంతా. ఇవాళ జనాలకు కావాల్సింది ఏంటి? డబ్బులు కావాలి. డబ్బుల తర్వాత కావాల్సింది నేమ్ అండ్ ఫేమ్. మూడోది ఏంటి? సెన్స్ ఎంజాయ్మెంట్. హాలీవుడ్ స్టార్ కాబట్టి ఈ 3 ఆయనకున్నాయి. సార్ యూ హ్యాడ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ 3 to 4 decades. One thing was missing, the power. You got that also. 2 times California governor and 2 times Hollywood American president. అలాంటి రెజ్యూమ్ వాళ్ళు ప్రిపేర్ చేయలేము యాక్చువల్గా. సో యూ హ్యాడ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ సో మెనీ డెకేడ్స్. సో థింక్ ఆఫ్ దోస్ గుడ్ ఓల్డెన్ డేస్ అండ్ ఫర్గెట్ టుడేస్ సఫరింగ్ అంటే ఆయన ఏమంటారు అనుకున్నాను. అంటే లోపల మైండ్లోంచి నిన్న నేను ఎంత ఎంజాయ్ చేసినా ఇవాళ నా సఫరింగ్ అది కాంపన్సేట్ చేయలేదు. హౌ మచ్ ఐ ఎంజాయ్డ్ యెస్టర్డే ఇట్ డజంట్ కాంపన్సేట్ టుడేస్ సఫరింగ్ అని చెప్పి నా మైండ్లో ఒక ఫ్లాష్ కింద వచ్చింది. సో నేను కూడా అమెరికాకి డబ్బులు సంపాదించడానికి వచ్చాను. 20-30 ఏళ్ళ తర్వాత ఐ విల్ గో త్రూ ద సేమ్ థింగ్. ఆయన ఎర్లీ 19th centuryలో పుట్టాడు, అందుకని నౌ టుడే ఈస్ గోయింగ్ త్రూ దిస్. నేను అమెరికా వచ్చాను 3 decades తర్వాత ఐ విల్ గో త్రూ ద సేమ్ థింగ్. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉందమ్మా, ఈ వాటర్ బాటిల్, ద లైఫ్ ఆఫ్ ద వాటర్ బాటిల్ ఈజ్ హార్డ్లీ 1 hour ఫ్రమ్ నౌ. నో, మీ చేతిలో మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, 4 years. నా దగ్గర కంప్యూటర్ ఉంది, 4 years. యూనో ఈ సోఫా 30-40 ఏళ్ళు. అలాగా ప్రతిదానికి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. మన బాడీకి కూడా ఒక లైఫ్ స్పాన్ ఉందమ్మా, 80 maximum 100 years. దాని తర్వాత డెఫినెట్గా బాడీ ట్రబుల్ ఇస్తుంది. ట్రబుల్ ఇచ్చిన తర్వాత ఇట్ dwindles అండ్ ఈవెన్చువల్లీ ఇట్ డైస్. సో బాడీ ఓల్డ్ ఏజ్కి వెళ్ళినప్పుడు నా బాడీ కూడా ఫెయిల్ అవుతున్నప్పుడు నా బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉన్నా సరే అది నా సఫరింగ్ని కాంపన్సేట్ చేయదు. రొనాల్డ్ రీగన్ లాంటి అమెరికన్ ప్రెసిడెంట్ ఈస్ గోయింగ్ త్రూ దిస్ టైప్ ఆఫ్ సఫరింగ్. ఐ కెనాట్ మేక్ బిలియన్స్ లైక్ హీ డిడ్, బట్ డెఫినెట్లీ లైక్ ఎవ్రీవన్ గోస్ త్రూ ఓల్డ్ ఏజ్, డిసీజ్ అండ్ డెత్, ఐ విల్ ఆల్సో గో త్రూ ద సేమ్ థింగ్. అంటే జనాలందరూ కూడా ఇలా వెళ్తారు. అప్పటికే నేను భగవద్గీత చదివినాను. ఇది ఆ సొల్యూషన్ ఏదో ఉంది. భగవద్గీతలో కృష్ణ ఏమంటున్నాడంటే, నువ్వు శరీరం కాదు ఆత్మ అంటున్నాడు. వై డోంట్ ఐ డెడికేట్ మై లైఫ్ టు
do the research and prove to the world I'm not the body but spirit soul, and at the same time transcend that old age, disease and death పర్సనల్గా అని చెప్పి నేను అనుకుని ఆ రోజు నేను డిసైడ్ చేశాను ఫుల్ టైం జాయిన్ అవ్వడానికి. లెస్ దెన్ 1 year నేను మాంక్ కింద అయిపోయాను. 1 year తర్వాత కొంచెం టైం పట్టింది. సో కరెక్ట్గా 1 year తర్వాత బికమ్ మాంక్. ఎన్నాళ్ళ నుంచి మీరు ఇలా ఉన్నారంటే ఏం చెప్పి? 23 ఏళ్ళు. అప్పుడు మీ వయసు ఎంతండి? అప్పుడు 30+. ఓకే, రైట్. సో సో మంచి ఎంగేజ్ లోనే మీరు ఇటు సైడ్ వచ్చేసారని చెప్పుకోవాలి. అవును. కానీ నిజానికి శారీరక ధర్మాల్ని త్యజించడం అంత ఈజీ అంటారా? మీ మనసును కంట్రోల్ చేసుకోవడం ఎస్పెషల్లీ. మనసు కంట్రోల్ చేయడం ఎవరికి ఈజీ కాదు. అర్జునుడు ఇదే ప్రశ్న కృష్ణుని భగవద్గీతలో అంటాడు. యూనో చంచలహి మన కృష్ణ ప్రమాద బలదృఢం యస్యాహ నిగ్రహం మన్య వాయురేవస్తు దుష్కరం. కృష్ణ నేను తుఫాన్ గాలి వచ్చినప్పుడు ఇక్కడ ఆంధ్రలో తుఫాన్ వచ్చింది ఈ మధ్య. సో ఒకసారి ఏదో 100 kilometers స్పీడ్తో గాలిలు వస్తాయి యూనో. సో అటువంటి తుఫాన్ గాలిని కూడా నేను బాణాలతో ఆపగలను కానీ నా మనసు నేను ఆపలేను అంటాడు. సో అందుకని మనసు ఎలా కంట్రోల్ చేయాలంటాడు యూనో. అసంశయ మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసనిత కౌంతేయ వైరాగ్యాన్ని దృశ్యతే. అందుకని కృష్ణ ఏమంటాడంటే ఐ ఫుల్ అగ్రీ విత్ అర్జున. దానికి సొల్యూషన్ ఏంటంటే అభ్యాస, ప్రాక్టీస్, వైరాగ్య, డిటాచ్మెంట్. ఇవాళ యూనివర్సిటీస్ కానీ సోషల్ మీడియా కానీ సొసైటీ కానీ ఫ్యామిలీస్ కానీ మేక్ మనీ యుల్ బి హ్యాపీ, సాటిస్ఫై యువర్ మైండ్ యుల్ బి హ్యాపీ. అది చాలా తప్పు యాక్చువల్గా. మీరు మైండ్ని మీరు సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తే, మీ ఇంద్రియాలు మీ సెన్సెస్ని మీరు సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తే దే విల్ బికమ్ డీమన్స్ అండ్ దే విల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్. మీరు అగ్ని వస్తున్నప్పుడు దాంట్లో నెయ్యి పోసారనుకోండి, అగ్ని ఆరదు, అలా పెరిగిపోతుంటుంది. అగ్ని ఆర్పడానికి ఏం చేయాలంటే ముందు దాంట్లో నెయ్యి పోయకూడదు, దాన్ని అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత యూ షుడ్ అలౌ ద ఫైర్ టు డై డౌన్. అందుకని ఏంటంటే ఇంద్రియాలని మనసుని కంట్రోల్ చేయడం ద్వారా మీరు ఆనందం పొందుతారు కానీ దాన్ని సాటిస్ఫై చేయడం ద్వారా ఆనందం మాత్రం పొందలేరు. అందుకని మోరల్లెస్ ఈ బయట వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది తప్పు అంటుంది భగవద్గీత. సో అందుకని ఏంటంటే ఇంద్రియ నిగ్రహం ద్వారా మనస్సుని నిగ్రహించడం ద్వారా మనకి ఆనందం లభిస్తుంది అన్నది వాస్తవం. మరి అందరూ అంటారు మరి మేము ఆనందం పొందుతున్నాం అంటే గులాబ్ జామున్ 30 seconds హ్యాపీనెస్ యూనో. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఈ 20-30 నిమిషాలు మించిన ఏ మెటీరియల్ ప్లెజర్ ఎక్కడ నాకు తెలిసి లేదు. కానీ ఇవి రెండింటినీ నియంత్రిస్తే యూనో, అవి వాటిని కంట్రోల్ చేస్తే ఇంద్రియాలని మనసుని మీకు అన్లిమిటెడ్ ప్యూర్ ప్లెజర్ అయితే లభిస్తుంది అని భగవద్గీత చెప్తారు. సరే, అన్నింటినీ త్యజించడం, దేని మీద ఆశ లేకపోవడం, స్థితప్రజ్ఞతో ఉండడం, ఇవన్నీ అలవాటు చేసుకున్నప్పటికీ అంటే ఈ సన్యాసాశ్రమం లేదు అని అంటే ఇటు సైడ్ ఎస్పెషల్లీ అప్పటి వరకు మీరు నార్మల్గా జనరల్గా బట్టలు వేసుకున్నట్టు కానీ ఈ బొట్టు లేదు, ఈ మెళ్ళో ఈ తులసిమాల లేదు, ఈ డ్రెస్సు లేదు అంతకుముందు. ఇవేమీ లేకుండా కూడా అలా ఉండొచ్చు కదా, ఇదే ఎందుకు? మంచి ప్రశ్నమ్మా. యాక్చువల్గా చాలా చక్కటి ప్రశ్న అడిగారు. భక్తి అన్నది ఒక డ్రెస్ మీద ఆధారపడి ఉండదు. మీరు ఒక డెల్టా పైలట్ అనుకోండి, ప్రతి పైలట్కి ఒక డ్రెస్ ఉంటుంది యూనో. లేదు మీరు వర్క్లో ఉన్నారు, దీనికి మీ డ్రెస్ ఉంటుంది యూనో. డెల్టా పైలట్ డ్రెస్ లేకుండా కూడా తను ప్లేన్ కంట్రోల్ చేయగలడు. కానీ డ్రెస్ ఉంటే ఏంటంటే నేను డెల్టాని రిప్రజెంట్ చేస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చాలా కాన్షియస్గా ఉంటారు. దట్స్ అమేజింగ్ ఆన్సర్, రియలీ ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ రియలీ. మీ ఆన్సర్తో మొత్తం పటాపంచలు అయిపోయింది ఒక సింగిల్ లైన్తో, అబ్సల్యూట్లీ. కానీ సార్ సడన్గా ఈ బొట్టు ఈ తులసిమాల ఇవన్నీ వేసుకున్నప్పుడు మీకు అనిపించలేదా ఇంత మార్పు మనిషిలో? ఈ బొట్టు ఇలా పెట్టుకోవడం వల్ల రేపటి నుంచి ఇప్పటి వరకు నన్ను నార్మల్గా చూసిన వ్యక్తులు రేపటి నుంచి కొత్తగా చూడడం మొదలు పెడతారేమో, ఈ బొట్టుది నాకు అవసరం అని మీరు ఎప్పుడూ అనుకోలేదా? మీరు ఒక దాన్ని నమ్మి ముందుకెళ్ళిపోతే యాక్చువల్గా ఈవెన్ భౌతిక ప్రపంచంలో తీసుకోండి, ఎప్పుడు మీకు సక్సెస్ కావాలన్నా సక్సెస్ వచ్చిన వ్యక్తులు చాలా ఫర్మ్గా డిటర్మిన్డ్గా ఉంటారు.
ముందు ఏంటంటే మీకు దాని మీద ఫెయిత్ ఉండాలి, దానికి నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, దాన్ని గట్టిగా పట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడు ఎక్కడైనా సక్సెస్ వచ్చేది. యూనో రైట్. నేను ఒకరోజు అప్పుడు ఇంకా వర్క్ చేస్తూ ఒకరోజు న్యూయార్క్ నుంచి ఆల్బనీ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. ఆల్బనీలో ఉండేవాడిని నేను. నా కార్కి చిన్న ప్రాబ్లం వస్తే నేను కిందకి వెళ్ళాను. అక్కడ ఈ దగ్గరలో ఏమైనా హెల్ప్ కావాలని చెప్పి ఒక దగ్గర పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడికి వెళ్ళి నాకు హెల్ప్ కావడానికి వెళ్ళాను. వాడు కాప్ నాయ్ చూసి, ఏ యూ హ్యావ్ పెయింట్ ఆన్ ద ఫేస్ యూనో సో అని షాక్ అయిపోయాడు. అయ్యో. I told him this is not a paint, it's a religious symbol. So what does it mean? It means the symbol represent the foot of God. It means I am his servant. It means I am everyone's servant and I am your servant. ఆ పోలీస్ షాక్ అయిపోయి, నా జీవితంలో ఎవరు ఐఎమ్ యువర్ సర్వెంట్ అని చెప్పలేదు, ఎప్పుడు నేనే సర్వెంట్ అనుకుంటున్నా. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్, యు ఆర్ టెల్లింగ్ యువర్ ఎవ్రీవన్ సర్వెంట్, ఐఎమ్ ఇంప్రెస్డ్ అన్నాడమ్మా. అందుకని ఏంటంటే దీని మార్క్ అర్థం ఏంటంటే మేము అందరికీ సేవ్ చేస్తాము వితౌట్ డిస్క్రిమినేటింగ్ ఎనీబడి. ఎన్నో రిలీజియస్ డిస్క్రిమినేషన్ లేకుండా, జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా, ఒక క్యాస్ట్ క్రీడ్ డిస్క్రిమినేషన్ లేకుండా అందరిలో ఆ భగవంతుడు ఉన్నాడని తెలిసి సేవ చేయడానికి చేస్తాము అని చెప్పడానికి దీని తలకు అర్థం. ఒక కెరియర్లో బాగా సెటిల్ అవ్వాలని ఆశ లేకపోతే దానికోసం ప్రయత్నమే చేయడు మనిషి. నేను ఈ స్థాయిలో ఉండాలి, ఇంత డబ్బు సంపాదించాలి, ఒక సొంత ఇల్లు కావాలి, నాకు ఇంత కంఫర్టబుల్ లైఫ్ కావాలి అని ఆశ ఉండకపోతే మనిషి అవి సాధించడానికి ఎటు వెళ్ళడు. స్తబ్దతగా ఒక చోట ఉండిపోతాడు. లేదు, ఇవాళ ఉంటాం రేపు పోతాం, ఈ సుఖాలని ఎందుకుంటే అందరూ సన్యాసులు అవ్వాల్సిందే అల్టిమేట్లీ. అప్పుడు గ్రోత్ ఎక్కడ ఉంటుంది? సో దీన్ని ఎలా చూడాలి మనం యాక్చువల్గా? అంటే కోరిక ఉండాలా ఉండకూడదా? దీన్ని ఎలా చూడాలి మనం? బుద్ధుడు ఏమంటాడంటే కోరికలే దుఃఖాలకు మూలం అంటాడు. సో అందుకని మానవ జీవితాలకు లక్ష్యం ఏంటంటే మన హృదయాల్లో కల్మషాలు పోగొట్టుకుని, ఎప్పుడైతే మన హృదయాల్లో ఇంప్యూరిటీస్ తీసేసామో, కల్మషాలు తీసేసామో, మన హృదయంలో ఆత్మతాలుగా స్వభావం ఏంటంటే ఆనందం. ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపం. ఎప్పుడైతే ఈ కల్మషాలు పోగొట్టాయో తీసేసారో, ఎప్పుడైతే ఈ అనవసరమైన కోరికలను తీసేస్తారో, అప్పుడు మీ హృదయంలో కల్మషాలు తీస్తే మీ హృదయంలో ఆనందం జాగృతం అవుతుంది. ఆనందం జాగృతం అయితే మీరు ఆనందంగా ఉంటారు. ఆ ఆనందం ద్వారా వచ్చే ప్రేమను అందరికీ పంచుతారు. అమ్మా, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఎ ప్రొడక్ట్ అవైలబుల్ ఇన్ ద వాల్మార్ట్. హ్యాపీనెస్ అనేది వాల్మార్ట్లో దొరికే ప్రొడక్ట్ కాదమ్మా. చాలామందికి తెలీదు. ఇప్పుడు కొద్ది రోజుల్లో అమెరికాలో బ్లాక్ ఫ్రైడే అని వస్తుంది. నాకు తెలిసి ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. బ్లాక్ ఫ్రైడే నాడు బోల్డ్ అందరూ చాలా ఎక్కువ డిస్కౌంట్తో సామాన్లు అమ్మేస్తారు. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ డిమార్ట్ అనేది చూసాను. మీరు డిమార్ట్కి వెళ్ళారు, లేదంటే వెళ్ళి బోల్డ్ సామాన్లు కొని ఇంటికి తెచ్చుకున్నారమ్మా. సో నెక్స్ట్ డే నుంచి మీరు యు స్టార్ట్ స్మైలింగ్. అది ఎంతసేపు ఉంటుంది? అందుకని ఆనందం అనేది ఒక ప్రొడక్ట్ కాదమ్మా. ఆనందం అనేది ఇట్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. మీరు ప్రపంచం అంతా మీ జేబులో పెట్టుకున్నా సరే ఆనందం అనేది మీరు అనుభవించలేకపోతే, లేదు మీ దగ్గర ఏమి లేకపోయినా ఆనందాన్ని మీరు అనుభవిస్తే యు ఆర్ హ్యాపీ. యాక్చువల్గా ఆనందం అనేది ప్రొడక్ట్ అయితే ఈ ప్రపంచంలో స్వాములు, మాంక్స్ వాళ్ళందరూ దే మస్ట్ బి మిజరబుల్. డూ యూ థింక్ ఐ మిజరబుల్? నో, ఐఎమ్ నాట్. కానీ యాక్చువల్గా ఇలా అడుగుతున్నాను తప్పుగా అనుకోవద్దు. చాలామంది మాంక్స్ కొంతమంది పొలిటికల్ వాళ్ళకి లింకప్ అయ్యి, లేదా కొంతమంది వ్యక్తులకి వాళ్ళు లింకప్ అయి ఉండడం అనేది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, అంటే నిజానికి మీ మధ్య, మాంక్స్ మధ్య ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరి మధ్య కూడా కాంపిటీషన్ లేదంటారా? వాళ్ళకి గుర్తింపు ఎక్కువ వచ్చింది, నాకు అంత గుర్తింపు లేదు, లేదా వాళ్ళ నా గుర్తింపు కావాలి అని ఈ కాంపిటీషన్ మాంక్స్ మధ్య లేదంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఉన్నదో లేదో నేను చెప్పడం కానీ ఉండకూడదు, అది కూడా కోరికే. అవును. యాక్చువల్గా ఏంటంటే భగవద్గీత ఏమంటుందంటే డిజైర్స్ ఉండడం తప్పు కాదమ్మా, దే షుడ్ బి ప్యూరిఫైడ్. యూనో, రావణాసురుడు సీతను ఎంజాయ్ చేద్దామని డిజైర్ ఉంది, దానివల్ల తను 10 తలలు కోల్పోయాడు. అందరూ చెప్పారు కూడా. అందుకని ఏంటంటే వి షుడ్ యూటిలైజ్ హ్యూమన్ లైఫ్ టు ప్యూరిఫై అవర్ డిజైర్స్. యూనో, ఇప్పుడు మీరు కంపెనీలో ఉద్యోగం అయితే మీకు కారు ఉండాలంటే కారు ఉండడం, కారు కొనుక్కోవడం తప్పేం కాదు. కరెక్ట్.
అలాగే ఇల్లు 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 కొనుక్కొని ఇంట్లో నివసించడం తప్పు కాదు. అలాగే బయోలాజికల్ నీడ్ అనేది సామాన్ చాలా మందికి ఉంటుంది, వితౌట్ ఎక్సెప్షన్ ఉంటుంది యాక్చువల్గా. అందుకని పెళ్లి చేసుకుని భర్త పిల్లల్ని లేదా భార్య పిల్లల్ని కానీ భర్తతో కానీ భార్యతో కానీ ఉండడం తప్పు కాదు. ఇట్ హ్యాస్ టు బి ది రైట్ వే. అందుకని ఏంటంటే ధర్మార్థ కామోక్షాలకి ఇప్పుడు ఏంటంటే మన హృదయంలో కల్మషాలు పోగొట్టడానికి సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ఒక ప్రాసెస్ అయితే ఇచ్చిందనమాట. సరే ఒక 25 ఏళ్ళు స్ట్రిక్ట్గా పెళ్లి చేసుకుండా బ్రహ్మచర్యం పాటించవయ్యా, తర్వాత పెళ్లి చేసుకుని ఒకే భార్యతో ఒకే వచ్చిన పిల్లలతో భార్యతోనే బాగా సంతోషంగా హాయిగా ఉండాలి. సో యూ సాటిస్ఫై యువర్ డిజైర్స్ ధార్మికల్లీ అండ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. దేర్ కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని సుఖాలు వస్తాయి. బట్ ఈ కష్టాలు ఏంటంటే నువ్వు సనాతనాన్ని పాటిస్తే నీ జీవనాన్ని సాగిస్తే నీ హృదయంలో కల్మషాలు పోతాయి, నీకు కూడా రియలైజేషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే ఈవెన్చువల్లీ దట్ లీడ్ టు మోక్ష. సో ధర్మార్థ కామ మోక్ష. ధర్మం అంటే రిలీజియాసిటీ, అర్థం అంటే ఎకనామిక్ డెవలప్మెంట్, కామం అంటే సెన్స్ ఎంజాయ్మెంట్ అండ్ మోక్ష. సో ఇప్పుడు పంచదార ఒక స్పూన్ తినడం తప్పు కాదు. అదే పంచదార మీరు 20 గులాబ్ జాములు బాగున్నాయి తింటే ఈవెన్చువల్గా డయాబెటీస్ వస్తుంది. సో అలాగేంటంటే మీరు ఎప్పుడైతే రెగ్యులేట్ చేసారో మీ జీవనాన్ని, భాగవతం ఏంటంటే స్వయంభూమని కూడా మ్యారీడ్, ఈ ప్రపంచాన్ని పరిపాలించే ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు. కానీ ఆయన ఏంటంటే జీవితం తలక లక్ష్యం ఈ ధర్మార్థ మోక్షం తర్వాత వచ్చేది భక్తి అని చెప్పి ఆయన భక్తి యోగాన్ని అవలంబించి తన పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు, తన వాళ్ళ అమ్మాయికి పెళ్లి కూడా చేశాడు. ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఈ వెంట్ బ్యాక్ టు గాడ్ హెడ్, ఈ వెంట్ బ్యాక్ టు వైకుంఠ. అందుకని ఏంటంటే మీ కోరికల్ని మీరేం చేయాలంటే ప్యూరిఫై చేసి వాటిని సరైన మార్గంలో పెట్టి మీరు జీవనాన్ని సనాతన ధర్మాన్ని ఫాలో అయితే ధర్మంగా బతుకమంటారు. యువర్ లైఫ్ విల్ బి ద లాస్ట్ లైఫ్. కరెక్ట్.